హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చిట్టి స్టోర్ A to Z ఛానల్. ఈరోజు క్యారెట్స్ తీసుకొని పొలానికి వెళ్తున్నానండి మా అత్తయ్యకి. ఇక్కడేనండి నారు వేసాము. ఈ ఇయర్ చాలా బాగా వచ్చిందండి. నారు చాలా ఒత్తిగా వచ్చింది. ఆ నారుని కట్టలు కట్టి పక్కన పెడుతున్నారండి మా అత్తయ్య. మా తాతగారు సహాయం చేస్తున్నారు నారులు కట్టడానికి. చాలా బాగుందండి ఈ ఇయర్. నారు చాలా బాగుంది. నేను 1 గంటకు వచ్చానండి. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఎండ చాలా ఎక్కువ ఉందండి. ఈ ఎండలోనే వీళ్ళు ఇంతలా కష్టపడుతున్నారంటే చాలా గ్రేట్ అండి. ఈ రోజుల్లో మనం చిన్న చిన్న పనులు చేసి అలసిపోయి నేను చేయలేనని సింపుల్గా అనేస్తాము. కానీ వీళ్ళు ఎండలో కష్టపడడం చూసి నాకు చాలా బాధ అనిపిస్తుందండి ఒక్కోసారి. అయినా కూడా వీళ్ళు ఈ పన్నే చేసుకొని బతుకుతారండి. నాకు అదే ఇష్టం వీళ్ళలోని, ఫార్మర్స్ అందరూ కూడా గ్రేట్ అండి. వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు మనం భోజనం చేయగలుగుతున్నాము. కట్టకట్టిన నారుని ఇలాగ మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నారండి. ఎక్కడెక్కడ నాట్లు వేయాలో అక్కడ పడుస్తున్నారు. ఈరోజు 6 లేబర్స్ వచ్చారండి. ఈ సైడ్ మొత్తం కూడా నాట్లు వేసారు. ఇంకా కార్నర్లో ఉందండి. ఆ కార్నర్లో నాటడం ఉంది. 1 గంట అయింది కదా, భోజనానికి రండి అంటే ఈ మూల నాటేసి వస్తామమ్మా అనేసి అంటున్నారండి. చాలా ఎండగా ఉంది. భోజనం కూడా లేట్ అవుతుంది కదా, రండి అనేసి పిలిచాను. వచ్చారండి. క్లీన్ చేసుకుంటున్నారు. కాళ్ళు అవి కూడా కడుక్కుంటున్నారండి. చాలా వేడిగా ఉందనేసి నేను కూల్ డ్రింక్స్ తీసుకొచ్చానండి. వచ్చేటప్పుడే డ్రింక్స్ తాగి కొంచెం చల్లబడతారు కదా అనేసి డ్రింక్స్ తీసుకొచ్చాను. వీడియో తీయమంటున్నారు మా అత్తయ్య, అదే తీసానండి. నేను చిన్న క్లిప్పే తీసాను. మిగతా వాళ్ళు సిగ్గుపడుతున్నారు, వీడియో తీయకమ్మ మాయి అనేసి అన్నారు. అందుకే చిన్న క్లిప్ తీసానండి. ఈరోజు వీళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి. టైం 2 అయింది. వాతావరణం కొంచెం కూల్ అయిందండి. యథావిధంగా మళ్ళీ దిగుతున్నారు నాట్లు వేయడానికి. సైడ్ అంతా నాటేశారండి. ఈరోజు ఈ పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ పై మడి కాకుండా అటు సైడ్ కింద మడి కూడా నాట్లు వేయాలండి. ఇది మా పాక అండి. ఇక్కడ ఆవుల్ని కడతాము. ఈ పాక పక్కనే చిన్న కాలువ ఉందండి. వీటిలోని చేపలు పెంచుతారు. నేను దగ్గరికి వెళ్ళడం వీలు కాలేదు. ఇటు సైడ్ మొత్తం కూడా గడ్డి ఉంది. ఎప్పుడైనా వీలైతే వీడియో తీస్తానండి, ఫుల్ వీడియో ఈ కాలువ గురించి. ఈ కాలువలో వచ్చే నీరుతోటే ఈ పంటను పండిస్తారండి. ఇటు సైడ్ మొత్తం కూడా కొబ్బరి తోట వేసారండి. దారి పొడవునా కొబ్బరి తోట ఉంటుంది. ఇక్కడ నేను చాలా ఫొటోస్ తీసుకున్నానండి. ఈ డౌన్లో వచ్చేసి పామాయిల్ తోట అండి. మొత్తం కూడా అక్కడ కూడా పొలం వేయాలనేసి దమ్మట్టించారు. మీలో ఎంతమందికి నేచర్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఊరు వస్తే నేను పొలంకి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతానండి. నాకు పొలం అంటే చాలా ఇష్టం. మీలో ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంకా వస్తాయండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు చేయాలనిపిస్తుంది. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త వీడియోస్ ఇంకా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.